తిరుమలలో వేసవి రద్దీ పెరిగింది. వీఐపీ బ్రేక్ దర్శనాలకు సిఫార్సు లెటర్లను టీటీడీ తిరస్కరిస్తుంది. ఇక ముందస్తు సమాచారం లేకపోవడంతో భక్తులు ఇబ్బందులు పడుతున్నారు. వేసవిలో సిఫార్సు లెటర్స్ ను రద్దు చేసినట్లు అధికారికంగా టీటీడీ ప్రకటించలేదు. దీంతో భక్తులు అయోమయానికి గురవుతున్నారు. మరోవైపు టోకెన్లు లేకుండా శ్రీవారి సర్వదర్శనానికి 18 గంటల సమయం పడుతుంది. ఇక నిన్న శ్రీవారిని 78,821 మంది భక్తులు దర్శించుకోగా 3,36,00,000 ఆదాయం వచ్చింది. ఇక తిరుమలలో వేసవి రద్దీ కనిపిస్తుంది. వీఐపీ బ్రేక్ దర్శనాలకు సిఫార్సు లెటర్స్ అయితే టీటీడీ తిరస్కరిస్తుంది. అయితే అధికారికంగా ముందస్తు సమాచారం లేకపోవడంతో భక్తులు ఈ విషయంలో ఇబ్బందులు పడుతూ ఉన్నారు. వేసవిలో ఈ సిఫార్సు లెటర్స్ ను కూడా రద్దు చేసినట్లు టీటీడీ అధికారికంగా ఎక్కడా ప్రకటించలేదు. సో ఈ నేపథ్యంలోనే భక్తులైతే అయోమయానికి గురైన పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు టికెట్స్ లేకుండా శ్రీవారి దర్శనానికి 18 గంటల సమయం పడుతూ ఉంది. ఈ నిమిషంలో ఇక నిన్న శ్రీవారిని 78,821 మంది భక్తులు దర్శించుకున్నారు. నిన్న శ్రీవారి హుండీ ఆదాయం 3,36,00,000 వచ్చింది. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, మధు, తిరుమలలో వారాంతపు సెలవులు ఒకవైపు, అదేవిధంగా వేసవి సెలవులు కావడంతో తిరుమల మొత్తం భక్తుల రద్దీతో కిటకిటలాడుతుంది. శ్రీవారి సర్వదర్శనానికి 18 గంటలు పైగా సమయం పడుతుంది. ఇటు రాత్రి కూడా ఎక్కడైతే సాధారణ భక్తులు బస్ చేశారో ఆ ప్రాంతాల్లో అంతా కూడా టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు పర్యటించి అక్కడ భక్తులకి ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఉండాలని కూడా జాగ్రత్తలు తీసుకోవాలని కూడా ఆదేశాలు జారీ చేయడం జరిగింది. అయితే వారాంతం కావడంతో ఇటు భక్తుల రద్దీ కూడా అధికంగా ఉందని భావించిన టీటీడీ వీఐపీ బ్రేక్ దర్శనాలను రద్దు చేసి ఓన్లీ ప్రోటోకాల్ పరిధిలోని వారికి మాత్రమే కేటాయిస్తుంది. అయితే ముందస్తుగా భక్తులకు వీఐపీ బ్రేక్ దర్శనాలకు వచ్చే లెటర్లు రద్దు చేస్తున్నామని ప్రకటించకపోవడంతో ఇటు భక్తులంతా కూడా ఉత్తరాలు అంటే సిఫార్సు లెటర్లు పట్టుకొచ్చిన వాళ్ళు అవి యాక్సెప్ట్ చేయకపోవడంతో కాస్త ఇబ్బందులు పడిన వాతావరణం అయితే తిరుమలలో కనపడుతుంది. అయితే మొత్తం మీద రాబోయే ఈ 2 నెలల కాలం కూడా ఈ వేసవి సెలవుల నేపథ్యంలో భారీగా రద్దీ ఏర్పడే అవకాశం ఉంది. మరి అంటే శ్రీనివాస్, ఏ బ్రేక్ దర్శనాల టికెట్ని అలౌ చేయట్లేదు? ఎందుకంటే తెలంగాణ వీఐపీ బ్రేక్ దర్శనాలు కూడా వారంలో 2 రోజులు కేటాయించారు. ఏ బ్రేక్ దర్శనాలకు అనుమతించట్లేదా? అలాగే దీనిపై అధికారులు ఏమంటున్నారు ఈ ఇష్యూకి సంబంధించి? అంటే అధికారులు ఒక స్పష్టమైన ఇప్పటి వరకు కూడా ఒక ప్రకటన అనేది రిలీజ్ చేయలేదు. అంటే వేసవి వచ్చింది, సిఫార్సు లెటర్లన్నీ కూడా రద్దు చేస్తామని ప్రకటించలేదు. పైగా వాళ్ళు మాత్రం లోపల అంటే కార్యాలయానికి వెళ్ళిన లెటర్లు మాత్రం వాళ్ళు తిరస్కరిస్తున్నారు. అంటే రద్దీ ఎక్కువగా ఉంది, వేసవి సెలవులు ప్రారంభమయ్యాయి అని చెప్తున్నారు. కానీ ఇప్పటి వరకు అఫీషియల్ గా లెటర్లు రద్దు చేశామని ఎక్కడ చెప్పకపోవడంతో భక్తులు కూడా లెటర్లు తెచ్చుకోవడము, ఇక్కడ తమకు ఈజీగా దర్శనం అవుతుందని వచ్చిన వాళ్ళు కూడా ఇక్కడ లెటర్లు తీసుకోకపోవడంతో ఇబ్బందులు పడుతున్న పరిస్థితి అయితే తిరుమలలోనే నెలకొంది. అయితే టీటీడీ కూడా దీని మీద స్పష్టమైన ఒక ప్రకటన చేయాలని కూడా భక్తులు ఇటు పలువురు కోరుతున్న పరిస్థితి అయితే ఉంది. మాది రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.